బస్సు ప్రమాదంలో మృతి చెందినటువంటి 19 మంది మృతదేహాలను గుర్తించారు. డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చినటువంటి ఆధారంగా చేసుకుని ఆ మృతదేహాలను ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పేటువంటి ప్రక్రియ దాదాపు పూర్తి స్థాయికి చేరుకుందని ప్రస్తుతం ఇక్కడ తీసుకెళ్తున్నటువంటి మృతదేహము త్రిమూర్తులు కుప్పం సంబంధించినటువంటి వ్యక్తి అయితే అన్నోన్ బాడీగా ఉన్న అన్నోన్ మృతదేహంగా గుర్తించినటువంటి వాళ్ళు 2 రోజుల పాటు వెయిటింగ్లో పెట్టారు. ఈ మృతదేహం ఎవరిది, ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేసుకోండి, దానికి సంబంధించినటువంటి బంధువులు రండి అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో కుప్పం నుంచి తనకు సంబంధించినటువంటి కొడుకు ఇక్కడ రావడం జరిగింది. దాని శాంపిల్స్ నమూనాను నిన్న సాయంకాలం 6 గంటల సమయంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో 20 గంటలు కాకముందే రిపోర్టు కన్ఫర్మ్ చేస్తూ డీఎన్ఏ రిపోర్టు తంది అని తేలడంతో పూర్తిగా 19కి సంబంధించినటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో అందరికి సంబంధించినటువంటి మృతదేహాల యొక్క డీఎన్ఏలు మ్యాచ్ కావడంతో ఆ మృతదేహాలన్నీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అంబులెన్స్‌లోనే ఆహ్, త్రిమూర్తిరావు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి మృతదేహం తరలిస్తున్నటువంటి పరిస్థితి కుప్పానికి. మొత్తానికి చూసుకుంటే ఇప్పటికి సుమారుగా 16 మృతదేహాలను తరలించినట్టు మనకు తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది ఇంకా మరో 3 మృతదేహాలకు సంబంధించినటువంటి విషయాలు అప్పజెప్పేందుకు మరి కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు పూర్తిగా ఇప్పటికీ వాళ్ళ టాస్క్ ఉన్నటువంటి నేపథ్యంలో మృతదేహాలను ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పేటువంటి ప్రక్రియ పూర్తి స్థాయిలో దిగ్విజయంగా చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతానికి చూసుకుంటే మొదటగా చనిపోయినటువంటి వాళ్ళలో ఆదిశేషగిరిరావు 45 సంవత్సరాలు హైదరాబాదు, ఆహ్, సుశాంత్ సంబంధించినటువంటి నెల్లూరు, అనూష 22 సంవత్సరాలు నెల్లూరు, రమేష్ నెల్లూరు, మాన్విత 4 సంవత్సరాలు నెల్లూరు జిల్లా, ధాత్రి 27 సంవత్సరాలు బాపట్ల జిల్లా, కొవ్వూరు శ్రీనివాసరెడ్డి 40 సంవత్సరాలు రావులపాలెం ఈస్ట్ గోదావరి, అదేవిధంగా జీవన్ శంకర్ రాజా తిరువూరు సంబంధించినటువంటి తమిళనాడు, అమృత్ కుమార్ బీహారు. ఈ అమృత్ కుమార్ సంబంధించి బీహార్కు సంబంధించినటువంటి మృతదేహము తమ గ్రామానికి అక్కడ తీసుకెళ్ళడానికి చాలా ఖర్చుతోనూ చాలా దూరంగా ఉన్నటువంటి వ్యయప్రసారాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడే తన తండ్రి అమృత్ కుమార్ను ఇక్కడే అంత్యక్రియలు చేసుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అవకాశాన్ని కల్పించారు. మధ్యాహ్నం 2:30, 3 గంటల ప్రాంతంలో కర్నూలులో ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఆల్గా ఆల్గా బంధు ఉపాధ్యాయ 23 సంవత్సరాలు. ఇతను బెంగళూరుకు వెళ్ళేటువంటి వ్యక్తి. అయితే ఇతనిది వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి వ్యక్తి. దీపావళి పండుగ వేడుకలు జరుపుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగిందనేసి కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ తండ్రి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా చూశాం. అదేవిధంగా మేఘానాథ్ 25 సంవత్సరాలు నల్గొండ జిల్లా, సంధ్యారాణి హైదరాబాదు, చందన హైదరాబాదు, అనూష యాదాద్రి జిల్లా, ఫిలోమన్ బేబీ, అదేవిధంగా కిషోర్ వీళ్ళిద్దరూ కూడా తల్లి, కొడుకులు కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తులు. మరి కాసేపట్లో మార్చరీ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితిలో ఈ మృతదేహాన్ని అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు. దీపక్ ఒడిస్సా నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో దీపక్ యొక్క మృతదేహాన్ని కూడా అప్పజెప్పేందుకు సిద్ధమైపోయాడు. మరో ప్రశాంత్ తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ప్రశాంత్‌కు సంబంధించినటువంటి మృతదేహాన్ని అప్పజెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రేపు ఉదయానికి ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు వస్తున్నటువంటి నేపథ్యంలో అప్పజెప్తారు. అయితే ఇక్కడ ఈ కుటుంబ సభ్యులు ఒకటే కోరుకున్నారు, అంటే మృతదేహాన్ని తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటే తీసుకెళ్తారు, లేదంటే స్థానికంగానే మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి ఇక్కడే అంత్యక్రియలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటిది ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి వీళ్ళు ఆ మృతదేహాన్ని ప్రశాంత్ మృతదేహాన్ని తీసుకెళ్తారా, లేకపోతే ఇక్కడ అంత్యక్రియలు చేస్తారా అనేటువంటిది రేపు ఉదయం తేలనున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే మనం ఈ 24వ తేదీ జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో భారీగా 19 మంది అగ్నికి ఆహుతి అయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ మృతదేహాలను గుర్తించడంలో ప్రధానంగా కీలక పాత్ర పోషించింది డిఎన్ఏ రిపోర్టు. ఈ రిపోర్ట్ ఆధారంగానే వారందరికీ అప్పజెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 24 అంటే ఘటన జరిగినటువంటి 3వ రోజే పూర్తి స్థాయిలో మృతదేహాలను అప్పగించేటువంటి ప్రక్రియను కూడా ఆ జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించినటువంటి 6 మంది మృతదేహాలు ఎవరైతే ఉన్నారో ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి ప్రకటించినటువంటి ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కుతో పాటు స్థానికంగా ఇక్కడే స్పాట్‌లోనే ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆ చెక్కు అందజేసినట్టు పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించినటువంటి 7 మంది మృతుల్లో ఎవరైతే ఉన్నారో ఆ మృతులకి 5 లక్షలు గాను, అదేవిధంగా ఎక్స్‌గ్రేషియా ఈ బాధిత అంటే క్షతగాత్రులకి 2 లక్షల రూపాయలు ప్రకటించింది. ఇవి వీళ్ళ అకౌంట్లు వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోర్సు తీసుకున్న తర్వాత అకౌంట్‌లో జమ చేస్తామని తాజాగా కలెక్టర్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మృతదేహాలకు సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ ఇప్పటికీ దాదాపు పూర్తయిందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో పూర్తి స్థాయిగా ఇక్కడ
ఈ ప్రమాదంలో గాయపడ్డటువంటి కుటుంబ సభ్యులకి మృతదేహాలన్నీ పూర్తిగా అప్పజెప్పినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా కాస్త ఊపిరి పీల్చుకోవాలని చెప్పవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే ఈ విషాద ఘటనకి ప్రధానమైనటువంటి కారణము మద్యం సేవించడము. మద్యం అత్యంత ప్రమాదకరం. మద్యం సేవించి వాహనాన్ని నడపరాదనేసి అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి, స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి, అనేక చోట్ల నోటీసు బోర్డులు పెడుతున్నారు. తాగేటువంటి మద్యం బాటిల్ మీదే మద్యం ప్రమాదకరం, హానికరం అని చెప్తా ఉన్నా కూడా మద్యం బాబులు ఒకటే గుర్తుంచుకోవాలి, మీరు మద్యం తాగేటువంటి అలవాటు ఉంటే, మద్యం తాగాలనేటువంటి మీకు ఆసక్తి ఉన్నవారు తాగి ఇంట్లోనే పడుకోవడం తప్ప రోడ్డు మీదకి రావద్దండి. ఇలా 19 మంది చావుకి చనిపోవడానికి కారణమయ్యారు. మీరు మరొక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చేలాగా అలాంటి చర్యలకు పాల్పడదండి. దయచేసి ఇటువంటి విషాద ఘటన మరోసారి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ మృతుల కుటుంబాలకు ఈ మందుబాబులు ఒకటే తెలుసుకోవాలి, తాగి రోడ్డు మీదకి రావద్దండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే స్ట్రిక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వాలు మేల్కోవాలి. ఈ సంఘటనతో ఎప్పుడైనా కళ్ళు తెరవాలి. అధికారులు, ఆర్టీఏ అధికారులు కానీ, పోలీసులు కానీ, లేకపోతే చలాన్లు ఉంటే స్ట్రిక్ట్గా అమలు చేయాల్సి ఉంది. బాధ్యతగా ఎవరైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పాటిస్తున్నారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి చర్యలు జరిగేటువంటి అవకాశం ఉండదు. సో దీన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత. ప్రమాదం అనేటువంటిది ఎవరి చేతుల్లో ఉన్నది, మరి ఊహించింది కాదు, అనుకున్నటువంటి ఘటన జరుగుతుంది. కానీ తాగడం అనేటువంటిది తెలిసి రోడ్డు మీదకి వచ్చి మనం అక్కడ మరొకరు ప్రాణాలు తీయడానికి లేకపోతే ప్రమాదానికి గురి కావడానికి, ఒకవేళ ఎవరైతే మందుబాబులు ఉంటారో తాగి రోడ్డు మీదకి వచ్చిన సందర్భంలో తాను పడిపోయినా సరే, కాలో చేయి విరిగినా లేకపోతే ప్రమాదంలో చనిపోయినా మీ కుటుంబాల్లో కూడా ఇలాంటి విషాదాన్ని మిగిల్చుంది, ఇలాంటి బాధలే ఉంటుంది. ఆ తల్లి కడుపు కోతలు మిగిల్చిన వారు అవుతారు. సో మద్యం బాబులకు ఒకటే ఆర్టీవీ సూచిస్తుంది, ఇకనైనా ఈ ఘటనతో కళ్ళు తెరవండి. తాగి రోడ్డు మీదకి రావద్దండి. తాగేటువంటి అలవాటు ఉంటే ఇంటి దగ్గర తాగండి, ఇక్కడే ప్రశాంతంగా ఉండండి. మీరు రోడ్డు మీదకి వచ్చి ఇతరుల ప్రాణాలు బలి తీసుకోవద్దనేసి ఆర్టీవీ కోరుతుంది. ఈ సంఘటనతో అలాంటి కనివిప్పు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ట్రావెల్స్లో ఇష్టానుసారంగా ఓవర్ స్పీడ్ కానీ లేకపోతే అనుమతులు లేనటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనలో ప్రధానంగా చూసుకున్నట్లయితే హెవీ లైసెన్స్ పేరుతో తీసుకున్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే లక్ష్మీ ఉన్నారో కేవలం 5వ తరగతి చదివాడు, అనుమతులు లేకుండా అక్రమ మార్గాన హెవీ లైసెన్స్ పొందడం కూడా తప్పే. అయితే ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్లు పొందినటువంటి వారిపైన నకిలీ సర్టిఫికేట్స్తో లైసెన్స్ పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ రకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఈ ఘటనతో కనువిప్పు కావాలి. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మనం గతంలో చూసాం. 2005 ప్రాంతంలో పాలెం దగ్గర జరిగినటువంటి ఘటనలో 40 మంది చనిపోయారు. ఈ ఘటనలో 19 మంది చనిపోయారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా చర్య తీసుకోవాలి. మందుబాబులు రోడ్డు మీదకి వచ్చేటువంటి వారిపైన పూర్తి స్థాయిలో ఎక్కువ స్థలాలను వేయడం, అవసరమైతే శిక్షించడం, అలాంటి చర్యలు చేపడితే ఇంకొకరు రోడ్డు మీదకి రావడానికి ఆలోచనలో పడతారు. కాబట్టి అలాంటి చర్యలపైన కూడా తీసుకునేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ విషాదం 19 మంది కుటుంబాల్లో తీవ్ర ఒక ఇంట్లో తల్లి కడుపు కోత, మరొక ఇంట్లో తండ్రి కడుపు కోత, మరో ఇంట్లో మన ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి మానవ విధాకరమైనటువంటి మన బాధల్ని చూసాం. అయితే ఈ ఘటనలో ఇద్దరు చిన్నారు 10 సంవత్సరాలకు సంబంధించిన ఒకరు, 12 సంవత్సరాల నుంచి ఒకరు చనిపోవడం ఏం పాపం చేశారో ఒకసారి ఆలోచించండి. మందు బాబులారా జాగ్రత్త, తాగి రోడ్డు మీదకి రావద్దనేసి ఆర్టీవీ కోరుతోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, మార్చి నుండి కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.